నిన్న పుంగనూరులో భారత చైతన్య యువజన పార్టీ కార్యకర్తల్ని పోలీసులు చెప్పులతో కొట్టడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. 3 సర్కిల్ ఇన్స్పెక్టర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. నిన్న పుంగనూరులో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ధర్మ పోరాట సభను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీసీవై కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన ఖాకీలు కొందరు కార్యకర్తల్ని చెప్పులతో కొట్టారు. పోలీసుల అరాచకంపై బాధితులు ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించడంతో సిఐలు కృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, కృష్ణమోహన్ పై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, నరేష్, నిన్న పుంగనూరులో చోటు చేసుకున్నటువంటి బీసీవై పార్టీ సంఘటనకు సంబంధించినటువంటి కార్యకర్తలపైన పోలీసులు చెప్పులతో దాడి చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బాధిత బీసీవై నేతలు హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించడం జరిగింది. దీంతో స్పందించినటువంటి మానవ హక్కుల కమిషన్ 3 సిఐల పైన కూడా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినారు. కేసు నెంబరు 707/2024 గా కేసు నమోదు చేసినట్లు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్ అందులో స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా రామచంద్ర యాదవ్ నిన్నటి రోజున పొంగనూరు మండలం చెదర్ల వద్ద ఏదైతే ధర్మ పోరాట సభ అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకుండా వారానికి ముందు నుంచి కూడా అనుమతులు కోరినప్పటికీ ఏమాత్రం స్పందించకుండా నిన్నటి రోజున హడావుడి చేసి అక్కడ కార్యక్రమాన్ని అడ్డుకుని నానా బీభత్సం చేసినటువంటి పోలీసులు ఏకంగా బీసీవై పార్టీ కార్యకర్తలపైనే ఒకానొక దశలో చెప్పులతో ఉన్నటువంటి సిఐలు దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో ఇవన్నీ వీడియో క్లిప్పింగ్ అన్ని కూడా హ్యూమన్ రైట్స్ కు వీరందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో స్పందించినటువంటి మానవ హక్కుల కమిషన్ ఈ 3 సిఐలు ఎవరైతే రాఘవరెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ కావచ్చు, అదే విధంగా కృష్ణారెడ్డి కావచ్చు, వీరిపైన చర్యలు తీసుకోవాలని ఈ కేసు నమోదు చేసినట్లు మానవ హక్కుల కమిషన్ అందులో స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఆ సిఐల పైన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పుంగనూరులో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా పోలీసులు అడ్డుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక బీసీవై పార్టీ నేతలు కావచ్చు లేదా ఇతర ఎవరైతే కార్యక్రమాలు చేపడతారో వాళ్ళందరిపైన కూడా అనవసరంగా అక్రమంగా కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు నిన్న కూడా అదే తరహాలో ఈ ధర్మ పోరాట సమితి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం, ఏకంగా కార్యకర్తలపైనే పోలీసులు చెప్పులతో దాడి చేసినటువంటి సంఘటన తీవ్రంగా కలకలం రేపిందని చెప్పాలి. నరేష్. రైట్.